ప్రభు కొరకు ఇష్టలుగా బ్రతకాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నిన్న రాత్రి 2 రాత్రులు సభలు మరి ఏర్పాటు చేశారు. మరి సహోదరి దైవజనరాలు మరి కమలమ్మ గారు, వారి అన్నగారులు, కొత్త వారి కుటుంబాలు, మరి బంధువులు, స్నేహితులందరూ కూడా కలిసి ఈ 2 రోజులు మంచి సభలను మరి ఏర్పాటు చేశారు. మంచి వాక్యాలు మనం విన్నాం. వాక్య ప్రకారము మన జీవితాలు కట్టుకుందాం. మరి తుది మాటలు మరి దైవజనాలు కానీ మరి పాస్టర్ గారు కానీ ఆ తుది మాటలు చెబితే ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో మనం సెలవు తీసుకుందాం. క్లుప్తంగా ఆ తుది పలుకులు పలకాలని చెబుతూ చివరి ప్రార్థన ఆశీర్వాదాలు తీసుకుందాం. అబ్రహాం పాస్టర్ గారు మనకు చివరి ప్రార్థన చేస్తారు, ఆశీర్వాదం ఇస్తారు. మంచిదండి. అవకాశం వచ్చిన దైవ సేవకులకు ప్రత్యేక వందనాలు. మరి దేవుడి మీటింగ్ ఏర్పాటు చేయటానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన కృపకై వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి 2 దినాలకు కూడా మరి మా ఆత్మీయ తండ్రితో కూడా నేను సలహా తీసుకొని అయా మరి 22, 23 మరి మీటింగ్లు పెట్టాలని చెప్పి అడిగినప్పుడు పెట్టుకమ్మని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళా రవీంద్రయ్య గారికి ఫోన్ చేసి, అయ్య గారు మరి 23వ తారీఖున ఖాళీగా ఉందాం అంటే, ఖాళీగా ఉందమ్మా మీటింగ్ పెట్టుకోండి అన్నారు. అయ్యగారులు 2 మాట నేను తీసుకొని 2 దినాల మీటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా 2 దినాలు వచ్చి దేవుని వాక్యాన్ని విన్న మీరందరికీ ప్రత్యేక వందనాలండి. చక్కని వర్తమానం అందించిన దైవ సేవకులకు కూడా ప్రత్యేక వందనాలు. మరి కార్యక్రమాన్ని నేను ఒక్కదాన్ని అయితే చేయలేను. మరి నా కుటుంబం, నా అల్లుళ్ళు, నా అన్నయ్యలు, మా కొడుకులు, మా అక్క పిల్లలు, అన్నయ్యల పిల్లలు వీరందరూ కూడా కలిసి ఈ రీతిగా నన్ను ఇక్కడ నిలబెడతానికి కారణం కూడా నా కుటుంబస్తులేనండి. ఇలాగ మీ అందరి మధ్య నిలబడతానికి కారణం కూడా నా ఆత్మీయ తల్లిదండ్రులు, ఆత్మీయ తల్లి ఎలుపురాలనైనా నాకు ఒక దైవజనరాలుగా 20 సంవత్సరాలుగా దేవుడు నన్ను ఆయన పరిచర్యలో ఉంచుకొని రీతిగా నిలబెట్టి మీ అందరి ముందు ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఇట్టి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగనే మరి మైక్ సిస్టర్ వారిని కూడా ఇట్లా సంగతి అండి 2 రోజులు మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం అనగానే ఓకే అమ్మా అలాగే తప్పకుండా మీకు మైక్ సిస్టమ్ మీద ఏర్పాటు చేస్తామన్నారు. అడగగానే సహకరించారు. అలాగనే తమ్ముడు మరి వెనుగండ్లో పరిచర్య చేస్తున్నారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. కుమార్ గారు చక్కగా పాటలకు ప్లే చేస్తుంటారు. రమేష్ గారు తమ్ముడు గారు కూడా మాకెంతో మరి బంధువులుగా ఉంటారు. వీరిరువురు కూడా చక్కగా ప్రతి 2 రోజులు మ్యూజిక్ సిస్టమ్ అందించారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. మరి మా ఆహ్వానాన్ని మన్నించి మా పెద్ద కాకా నుంచి వచ్చిన అబ్రహ్మయ్య గారు, మరి మోజసయ్య గారు, మా అల్లుడు విజయ్, అల్లుడు గురించి మాటలు చెప్పాలండి. నేను పోయిన సంవత్సరం నుంచే ఇక్కడ సేవ స్టార్ట్ చేశాను. అయితే దేవుని కృపను బట్టి 1 సంవత్సరంలోనే ఒక ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది కూడా నా కుమార్తె భర్త మా చిన్నయ్య కొడుకు రాజేష్ మరి బిడ్డ రక్షణ పొందటం జరిగింది. మళ్ళీ 2వ సంవత్సరం తిరిగి వచ్చి తలకని మా పెద్దన్నయ్య కొడుకు 2వ బాబు విజయ్ మరి దేవుళ్ళలో నమ్మకంగా జీవిస్తూ అభిషేకం తీసుకున్న తెనాల్లో అభిషేకం తీసుకొని ఒక సేవకుడిగా బిడ్డ మరి నిర్మించబడ్డాడు. ప్రభుదయ మందిరం మేము ఇక్కడ కట్టుకొని ఉన్నాము. అన్నయ్యలు ఏర్పాటు చేశారు. ఆ మందిరంలో మరి విజయ్ ఉదయకాలము 7 నుంచి 10 గంటల వరకు మరి ఉదయకాలం ఆరాధన జరుపుతున్నారు. ప్రతి శనివారము మరి సాయంత్రం పూట ప్రార్థనలు జరుగుతున్నాయి. అలాగనే ప్రతి శుక్రవారం స్త్రీల కొడుకు జరుపుతున్నాను. ప్రతి ఆదివారం నేను ఆరాధన జరుపుతున్నాను. 11 గంటల కాడించి 2 వరకు నేను జరుపుతాను. శుక్రవారం స్త్రీల కొడుకు జరుపుతున్నామండి. ఎవరు ఏ చర్చికి వెళ్ళని వారు ఉంటే ప్రభుదయ ప్రార్థనా మందిరం మీ కొరకు దేవుడు ఇక్కడ ఏర్పాటు చేశారు కనుక ఏ భేదం లేదండి. అందరము కూడా ఆయన స్తుతించే వారమే కనుక ఎవరు ఈ చర్చికి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఇక్కడికి రావచ్చు.
అందరూ కూడా దేవుని స్తుతిద్దాం. అలాగనే మా యజమాని కూడా మరి దేవుని పనులు ఎంతో సహకరిస్తూ ప్రతి విషయంలో కూడా నన్ను ముందుకు తీసుకొచ్చారు. వాస్తవం చెప్పాలంటే నా యజమాని సహకారంతోనే నేను ఎంతగా ముందుకు రాగలిగాను. గత 20 సంవత్సరాలుగా నా దేవునికి నా జీవితాన్ని అర్పణ చేసిన కానించి కూడా ఎక్కడికి వెళ్ళి పాటలు పాడాలన్నా పదమ్మ వెళ్దామని చెప్పి నన్ను తీసుకెళ్లి పాటలు పాడించారు. మరి అలాగా దేవుని పరిచయంలో యజమాని కూడా నాకు తోడ్పడతాం కూడా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప ఉండాలని మన యజమానులు ఒప్పుకుంటేనే కదా మనం బయటికి వెళ్ళేది. ఆ విషయంలో అయితే నా యజమాని గురించి నేను గొప్పగా చెప్పుకోవచ్చు. అలాగా ఆయన ప్రోత్సాహం కూడా నాకుంది. ఆయన తీసుకెళ్ళటం వల్లే ఇలాగ దేవుని పరిచయంలో వాడబడటం జరిగింది. అలాగనే దేవుడు మరి గత సంవత్సరము నేను అభిషేకం తీసుకొని ఇక్కడ సేవకురాలుగా సేవ చేస్తున్నాను. మరి యొక్క మీటింగ్ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేశారు. దేవుడు జయకరంగా 2 దినాలు జరిగించారు. ఈ మీటింగ్కి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలండి. సమీక్ష దైవజనులు కూడా ఉన్నారు. ఇదే అసలు సాక్ష్యం. మంచిది. చెప్పిన మాటలు మీరు విన్నారు కనుక ఏ ప్రార్థనకి ఎక్కడికి వెళ్ళని వారు ఉంటే ఎదురుగా ప్రభుదయ ప్రార్థన మందిరం ఉందని మరి వారి కుటుంబాలు ఏర్పాటు చేశారు. మరి సేవ చేస్తున్నారు కనుక మందిరానికి రావాలనుకున్న వారు మందిరానికి రండి. మీ కొరకు ఎల్లవేళలా